ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9 అవుతుంది మామ. ఈ రోజు అయితే మళ్ళీ మేము బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఈ మధ్య మొత్తం టైమింగ్స్ అన్ని కూడా మారిపోయినాయి మామ. అందులోకి ఈ రోజు మా ఆటో కూడా వేరు, ఇంకొక ఆటో మీద అయితే ఈ రోజు మార్కెట్కి అయితే వెళ్తున్నమాట. టైమింగ్స్ అయితే మొత్తం పూర్తిగా మారిపోయినాయి మామ. ఎందుకంటే ఇంతకుముందు పొద్దున్న 5:30కి ఆ టైంకి లేచి అయితే మేము మార్కెట్కి అయితే వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఒక ప్లేస్ అంటూ మాకు ఫిక్స్డ్గా ఉండేది కాబట్టి పొద్దున్న వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వచ్చి తర్వాత బండి అటుకెళ్ళి అక్కడ పెట్టేసేవాళ్ళు. అప్పుడు వ్యాపారం అయితే పర్లేదు, చాలా బాగా జరిగేది. కానీ ఇప్పుడు అయితే మాత్రం అలా లేదన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఒక స్టాండర్డ్ ప్లేస్ లేక మార్కెట్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా ఉండట్లేదు. అందుకని కొంచెం లేట్గానే వెళ్తున్నాం. కొంచెం తక్కువ రేట్లో సరుకు అయితే కొనడానికి కొంచెం లేట్గానే వెళ్తున్నాం. నిన్నైతే మనం ఏం వేసాం, టమాటా ఒకటి, మిర్చి ఒకటి వేసాం. అవి రెండింటి మీద కూడా మనకు పెద్దగా లాభం అయితే మిగలలేదు, కానీ సరుకు అయితే మిగిలిందన్నమాట. ఆ సరుకు అయితే ఈరోజు ఒక బండి మీద అయితే ఉంచేసామన్నమాట. అదే మన బండి ఎప్పుడు వెళ్ళే బండి ఉంటుంది కదా, నా బండి, ఆ బండి మీద అయితే సరుకు అయితే ఉందమ్మా. ఇంకా నిన్న మిగిలింది అయితే మామూలుగా ఈ రోజు అయితే మాత్రం మేము మ్యాంగో మార్కెట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అదే బాటసింగర మార్కెట్కి అయితే వెళ్దాం, అసలు మ్యాంగో చూద్దామని చెప్పి అయితే అనుకున్నాం ఈ రోజు. కానీ పొద్దున్న అయితే కుదరలేదు. మళ్ళీ మేమైతే బోయినపల్లి మార్కెట్కి వెజిటేబుల్స్కి వెళ్ళామన్నమాట. కానీ మ్యాంగో అయితే చెయ్యాలి మామ. మ్యాంగో గురించి కొంచెం చూస్తూ ఉన్నాను, కానీ సీజన్ అయితే మొదలైపోయింది. మనం ఇంకా మ్యాంగో జోలికి అయితే పోలేదు. ఏంటో కానీ మనం అనుకున్నవన్నీ కూడా ఇది జరగట్లేదు మామ. ప్రతిదీ వెనక పోతూనే ఉంది. ఏదో ఒక ఆటంకం అయితే జరుగుతూనే ఉంది ఈ మధ్య. ఏంటో కానీ మనకి కొంచెం టైం అయితే అసలు బాగాలేదని అయితే అనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడైతే మేము బోయినపల్లి మార్కెట్ లోపలికి అయితే వచ్చేసాం. మార్కెట్ అయితే మాత్రం అసలు ఫుల్ ఖాళీగా ఉందన్నమాట. ఎందుకంటే మనం వచ్చేసరికి చాలా లేట్గానే వచ్చాం. అంటే 10 దాటేసింది. మేము మార్కెట్కి వచ్చేసరికి పొద్దున 10 దాటేసింది అనమాట. కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది ఈ టైంలో అయితే. కానీ సరుకు అయితే మాత్రం మార్కెట్లో కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి మామ. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ప్రతిదీ కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఏది కూడా హై ప్రైస్లో అయితే ఏది లేదు, ఎక్కువ రేట్లో అయితే ఏది లేదు. ఫస్ట్ ఈ టమాటా అయితే చూసాను మా బండి ఆపగానే. ఈ టమాటా అయితే ఫుల్ డెడ్. మార్కెట్లో ఎక్కడ చూసినా టమాటా ఉంటుంది. అది వచ్చి మనకి ట్రే వచ్చి 180 రూపాయలు అయితే చెప్పారు. నేనైతే వేయలేదు. తర్వాత ఈ బెండకాయ అయితే చూసాను. బెండకాయ అయితే ఇది కూడా పర్లేదు, కానీ అంత ఇదిగా అయితే లేదు. వేయడానికైతే సరిపోతుంది మనకి బండి మీదకి అయితే. కానీ 2 బ్యాగులే ఉన్నాయి. 2 బ్యాగులు అయితే మనకు సరిపోవు కదా, అందుకని చెప్పి వదిలేసాను. ఆ తర్వాత వేరే చోట అయితే ఈ బండి టమాటా అయితే వేసుకుంటున్నాం మా. టమాటా అయితే చూడడానికి చాలా బాగుంది. సరే అని చెప్పి నేను కూడా ఇదే వేద్దామని చెప్పి అయితే మాట్లాడిన తర్వాత ఇదైతే 220 రూపాయలు చెప్పారు ట్రే వచ్చి. తర్వాత 180 రూపాయలకి అయితే మనకి ట్రే అయితే వేసారన్నమాట. ఇది 180 రూపాయలు చేసి నేనైతే ఒక 20 ట్రేలు అయితే కొన్నాను మా మన బండి మీదకి. ఇదైతే మన కొత్త బండి. అదే మందంటే వేరే వాళ్ళు తీసుకున్నాను నేను రెంట్కి. అంటే రెంట్కి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, మా రెంట్కి ఏదైనా బండి ఉంటే చూడని చెప్పి. ఈ బండ్లు అయితే ఏదో తెలిసిన వాళ్ళు మా, అందుకని చెప్పి మనకైతే రెంట్కి అయితే ఇచ్చారు. కానీ మామూలుగా ఈ ఆటోలు ఏంటంటే రెంట్కి దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరికాళ్ళకి సొంత అవసరాలకే కొంటున్నారు ఈ ఆటోలు అయితే. రెంట్కి తిరిగే ఆటోలు అయితే మాత్రం అసలు ఎక్కడ ఉండవు రెంట్కి ఇవ్వడానికి. ఎక్కడో ఉంటాయి. కిరాయిలు తిరిగే ఆటోలు కూడా కొంచెం కష్టమే. ఈ ఆటోలు అయితే కిరాయికి పట్టుకోవడం ఏదో పోర్టల్లో ట్రై చేస్తే కిరాయికి దొరుకుతుంది, కానీ బయట అయితే కిరాయికి కావాలన్నా కానీ ఈ ఆటోలు అయితే దొరకవు. ఎవరికైనా సరే ఈ ఆటోలు ఏంటంటే సొంత అవసరాలకే కొంటారు. వెజిటేబుల్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా షాపులు ఉంటే దానికోసమని ఇలా సొంత అవసరాలకు మాత్రం ఈ ఆటోలు కొంటారు. రెంట్కైతే అసలు దొరకవు. మనకంటే ఏదో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆటో అయితే దొరికింది. ఇది కూడా ఎక్కువ రోజులు అయితే కాదు, ఇంకొక 10 రోజులు ఈ ఆటో అయితే తీసుకుంటారు మామ. మనం అయితే టమాటా అయితే 180 రూపాయలు చేసి ఒక 20 ట్రేలు అయితే కొన్నాం కదా. ఇవి అయితే టమాటా అయితే బండ్లో వేసేసుకుంటున్నాం. అసలు చూద్దాం ఈరోజు. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ టమాటా అయితే వేస్తాను అనమాట బండి మీద. మనకి టమాటా ఒకటి సెంటిమెంట్ మామ. ఎప్పుడు కూడా నాకు వేయాలనిపించింది. టమాటా వేసిన రోజు మనకి ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఏదో జరుగుతూనే ఉంటుంది. వ్యాపారం అయితే ప్రశాంతంగా అయితే మాత్రం అస్సలు జరగదు. ఈ రోజు అయితే ఇంకా అలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకూడదని చెప్పి మనసులో అనుకుని నేనైతే టమాటా అయితే వేసాను మా. ఒక 20 బాక్సులు టమాటా వేసేసి నేనైతే మార్కెట్ నుండి అయితే వచ్చేసాను. ఇవాళ అయితే మాత్రం మీకు దేని గురించి రేట్లు అయితే చెప్పలేదు వెజిటేబుల్స్, కానీ నిన్న వీడియోలో మాత్రం పూర్తిగా ప్రతిదీ కూడా ఏ రేట్ ఎంత ఉందనేది క్లియర్గా అన్నీ చెప్పాను మామ. కానీ నిన్న కూడా ఇంచుమించు ఇవాళ ఉన్న రేట్లో ఉంటాయి కాబట్టి ఇంకా రేట్లు చెప్పి మళ్ళీ వీడియోని అయితే ల్యాక్ చేయదలుచుకోలేదు. నేనైతే మార్కెట్ నుండి అయితే బయటకి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఆ బెండకాయ వచ్చి మనకి 15, 12, 14 అలా అయితే ఉందమ్మా. 20 రూపాయలు లోపే ఉంది బెండకాయ అయితే. ఆ వంకాయ అయితే మాత్రం 10-15 రూపాయలు అయితే కిలో అయితే ఉంది. మిగిలినవన్నీ కూడా ఇంచుమించుగా అంతే ఉన్నాయి, నిన్న చెప్పిన రేట్లోనే ఉన్నాయి. మనకైతే మాత్రం ఈ బీరకాయ అయితే దొరకట్లేదు మార్కెట్లో. బీరకాయ అయితే కొంచెం టైట్గానే ఉంది మా. ఉన్న బీరకాయ అయితే పెద్దగా బాగాలేదు, కానీ బీరకాయ అయితే కొంచెం టైటే మార్కెట్లో. బీరకాయ అయితే లేదు. నిన్న అయితే బీరకాయ చూసాం కదా, అది అయితే 25 రూపాయలు అయితే చెప్పారు, కానీ కొంచెం పెద్దగా అయితే వచ్చినాయన్నమాట కాయలు. అందుకని చెప్పి నిన్న వేయలేదు బీరకాయ. ఈ రోజు అయితే బీరకాయ గురించి అసలు ఎతకలేదు అనమాట. మిర్చి అయితే మాత్రం మార్కెట్లో ఉన్నదంతా కూడా ఒకటే రకం మిర్చి అయితే ఉంది మా. పెద్దగా రకాలు అయితే లేవు, ఉన్నదల్లా ఒక రకం మిర్చి అయితే ఉంది. ఆ మిర్చి ఏంటంటే అది లోకల్ మిర్చి అంటున్నారు దాన్ని. నాకైతే దాని గురించి అయితే పూర్తిగా తెలియదు. అదైతే మాత్రం బ్లాక్ మిర్చి మా. నిన్న మనం ఆటో మీద వేసాం కదా, అదే మిర్చి. ఆ మిర్చి అయితే మాత్రం అసలు బాగోలేదు. నిన్న వేసాను నేను. ఆ మిర్చి అయితే మాత్రం అస్సలు బాగోలేదు. స్మెల్ కూడా వచ్చేస్తుంది మా మిర్చి అయితే. ఇవాళ అయితే మాత్రం దానికి అసలు బండి మీద పెట్టాం, కానీ అదైతే మాత్రం అస్సలు బాగోలేదు మిర్చి అయితే మాత్రం. కానీ ఇంకా ఆయన కాడికి అవుతుందిలే అని చెప్పి అలాగే పెట్టి అయితే ఉంచాం మిర్చి.
మేమైతే మాత్రం ఆ బండి అక్కడే ఉంచాం కదా, అది ఆల్రెడీ అమ్ముతూ ఉంది మామ. ఈ రోజైతే మేము మార్కెట్కి వచ్చి వెళ్ళేసరికి ఇంచుమించు ఇక్కడే మనకి 11:30 నుంచి 12 అయితే అయిపోయింది ఈరోజు మార్కెట్లో. కానీ ఈ పాటికే మనకి బండి అయితే అమ్ముతూ ఉందన్నమాట. మనది ఇంకో బండి ఉంది కదా, ఆ బండి అయితే నర్సరీ దగ్గర పెట్టాం. అదైతే మా నాన్న అయితే అమ్ముతున్నాడు మామ. ఈ రోజు అయితే మా నాన్న మార్కెట్కి అయితే రాలేదు, నేను ఒక్కడిని వచ్చాను. ఈ మార్కెట్లో అయితే మాత్రం ఈరోజు ఈ టమాటా అయితే మనకు బాగానే దొరికింది. కానీ చూద్దాం మరి ఈరోజు మన సెంటిమెంట్ అయినా బ్రేక్ అవుతుందో, లేకపోతే యాజిటీజ్ మళ్ళీ ఎప్పటిలాగే మనకి టమాటా అయితే బొక్క చూపిస్తుందో అయితే చూద్దాం. యూట్యూబ్లో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంకొకటి ఉందా మా బొండాల బిజినెస్ ఏమైంది అని చెప్పి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఆ బొండాల బిజినెస్ అయితే మాత్రం మనకి కొంచెం లాస్ అయితే చూపించింది మా, కొంచెం ఏం కాదు కొంచెం ఎక్కువగానే లాస్ అయితే చూపించింది అనమాట. ఈ బొండాలు అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే అసలు బాగాలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం బాగాలేదని ఎంత చెప్తున్నానంటే, నేనైతే ఈ సంవత్సరం ఎంటర్ అయ్యాను, కానీ ఇంత ముందు నుంచి ఎప్పటి నుండో చేసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కదా, వాళ్ళైతే మాత్రం చెప్తా ఉన్నారన్నమాట ఈ సంవత్సరం అసలు బాగాలేదు, అసలు బొండం దొరకట్లేదు, ప్లస్ దొరికిందేమో వాటర్ ఉండట్లేదు, రేట్లు కూడా హైలో ఉన్నాయన్నమాట. దానివల్ల ఎవరికి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. అలాగే నేను బళ్ళు దింపాను హోల్సేల్గానే, కొంచెం బళ్ళు ఎక్కువగానే దింపి వ్యాపారం అయితే చేశాను, హోల్సేల్ చేశాను, రీటైల్ చేశాను. అయినా కానీ మనకైతే పెద్దగా అయితే వర్కౌట్ కాలేదు మా ఈ సంవత్సరం అయితే. సర్లే ఈ సంవత్సరం పోయింది, మనకి నెక్స్ట్ ఇయర్కి అనుభవం కింద మిగులుతుందిలే అని చెప్పి నేనైతే లైట్ తీసుకుని ఆ వ్యాపారాన్ని అయితే కొంచెం పక్కగా అయితే పెట్టేశాను మామ. ఇప్పుడైతే బొండాలు అయితే ఎలా చేయట్లేదు. ఇదిగో మా ఆటో అయితే తీసుకొచ్చి మళ్ళీ కొంతసేపు అయితే నర్సరీ దగ్గర అయితే పెట్టామాట. ఎందుకంటే మేము భోజనం చేసి ఇంకా డైరెక్ట్గా వేరే చోటకి అయితే వెళ్దాం, అప్పటి వరకు ఇక్కడ పెట్టయితే అమ్ముదాం అని చెప్పి ఇక్కడైతే బండి అయితే పెట్టాము. కానీ ఇక్కడ బండి పెట్టిన తర్వాత వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే టమాటా అయితే ఫ్రెష్గా ఉంది, ప్లస్ రోడ్డు మీదకి ఉంది కదా, అందుకని చెప్పి మనకి వ్యాపారం అయితే పర్లేదు, బాగానే జరుగుతుంది. మన ముందు కూడా బళ్ళు ఏమి లేవు మా, అందుకని చెప్పి మనకి పర్లేదు బాగానే జరుగుతుంది వ్యాపారం అయితే బండి పెట్టగానే. అందుకని చెప్పి మేము భోజనం చేసి వచ్చిన తర్వాత కూడా కొంతసేపు అయితే ఇక్కడే వదిలేసామాట. సాయంత్రం 4:30 ఆ టైంకి అయితే ప్లేస్ మారుద్దాం, అప్పటి వరకు ఎక్కడే ఉంచుదాం. ఎక్కడ పెట్టినా కానీ ఎండకి ఒకటే వ్యాపారం అవుతుంది మామ. ఇంకొకటి ఏంటంటే ఈ ఎండ దెబ్బకి టమాటా కూడా మొత్తం కవిలిపోతుందన్నమాట, అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది టమాటా. మాకైతే మళ్ళీ ఇదొక బాధ, ఒకటి గొడుగు పెట్టినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ప్లస్ సరుకు అంతా కూడా కొంచెం పాడైపోతుంది మా ఎండ దెబ్బకి. ఎండ అయితే మాత్రం అసలు మామూలుగా అయితే లేదు, మామూలు ఎండ అయితే లేదు. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్లో పొద్దున్నంతా ఎండ ఉంటుంది మా, అసలు మామూలు ఎండ ఉండట్లేదు, బీభత్సమైన ఎండ ఉంటుంది పొద్దున్నంతా. సాయంత్రం అయ్యేసరికి వర్షం వస్తుందా ఏంటి అనే ఆ టైప్లో అయితే క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది, మొత్తం కూల్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా మళ్ళీ ఏదో వర్షం వచ్చే మూడ్లాగా అయితే మారిపోతాం అనమాట. పెద్ద పెద్ద గాలి వేసేసి ఎలా పడితే అలా అయితే తయారైపోతుంది మా క్లైమేట్ అయితే. నాకు ఈ టమాటా వేయడానికి ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదంటే, ఈ టమాటా ఎప్పుడైతే రేట్ డౌన్లో ఉందో మొత్తం ఇప్పుడు ఒక 100 ఆటోలు పెడుతున్నాను, ఇంకా 100 ఆటోల్లో ఒక 50 ఆటోలు మొత్తం టమాటా వేస్తారన్నమాట. టమాటా ఏంటంటే మళ్ళీ విపరీతమైన పోటీ. ఎలా అంటే ఇప్పుడు నేను 100కు 3 కిలోలు అమ్ముతున్నాను నేను, బయట ఏంటంటే 100కి 4, మళ్ళీ వాళ్ళు 100కి 4 పెట్టారంటే మళ్ళీ మనం 100కి 4 పెట్టాలి. పోటీ ఉంటుంది మా ఈ టమాటాకి అయితే మాత్రం ఫుల్ పోటీ ఉంటుందన్నమాట. అది కాకుండా విపరీతమైన బళ్ళు ఉంటాయి, ఒకే చోట కూరగాయల బళ్ళు పెట్టే చోట ఈ టమాటా బళ్ళు 3-4 బళ్ళు అయితే ఉంటాయి. అందుకని నాకు ఈ టమాటా వేయడానికి అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఒక్కొక్కసారి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ టమాటా అయితే వేసి అమ్మాల్సి వస్తుందన్నమాట. కానీ రేట్ అయితే మాత్రం ఇది చాలా రోజులైంది మా డౌన్ అయిపోయి, కానీ ఇప్పటికీ రేట్ అయితే పెరగట్లేదు, అదే రేట్లో అలాగే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట టమాటా అయితే. మన వ్యాపారం అయితే ఏదో జరుగుతూ ఉంది 3 కిలోల దగ్గరికి. మనకు మామూలుగా ఇంత ముందు ఏంటంటే 3 కిలోలు 100 ఆ టైంలో అయితే టమాటా అమ్మితే వ్యాపారం 100 రూపాయల వ్యాపారం జరుగుతుంది మామ. కానీ ఇప్పుడైతే 50 రూపాయల వ్యాపారమే. ఎంత చేసినా కానీ ఇంకా 50కి మించి అయితే కొనరు, ఎందుకంటే ఇంట్లోకి మ్యాక్సిమం 3 కిలోలు, ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు పట్టుకెళ్తారు. కాబట్టి 50 రూపాయల దగ్గర మన వ్యాపారం అయితే ఆగిపోతుంది అన్నమాట. 10,000 కౌంటర్ అయితే 5,000 కౌంటర్ దగ్గర వ్యాపారం అయితే ఆగిపోతుంది మామ ఇది. అందుకని చెప్పి నాకు ఈ టమాటా ఈ రేట్లో వేయడం అయితే వేస్ట్ అన్నమాట. టమాటా ఇప్పుడు కూడా మీడియం రేంజ్లో ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మనం 50కి 3 కిలోలు అమ్ముతున్నాం కదా, అదే టమాటా 100కి 3 కిలోలు అమ్మేమంటే వర్కౌట్ అవుతుంది, అప్పుడు ₹1 కనపడుతుంది. అదే మనం ఇప్పుడు 50కి 3, 50కి 4 ఇలా అమ్మేస్తే మనకి కేజీకి వచ్చి గట్టిగా మిగిలితే ₹10 లోపే మిగులుతుంది. కాబట్టి మనకు పెద్దగా మార్జిన్ అయితే ఉండదు. అందుకే ఈ రేట్లో టమాటా అమ్మడం నాకు అసలు ఇష్టం ఉండదు అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఇలాంటప్పుడు ఏంటంటే ఇంకా వెయ్యాలి, ఇంకేమీ లేదు, గతి లేదు, ఇంకా అలాంటప్పుడు అయితే టమాటా అయితే వేస్తానమాట. వ్యాపారం కూడా అలాగే ఉంది మా, సాయంత్రం 4 అయితే అయిపోయింది, వ్యాపారం అయితే పెద్దగా ఏం జరగలేదు. అది కూడా టమాటా చూసారు కదా, కొంచెం ఇంచుమించు అలాగే ఉందన్నమాట. నేనైతే బండి అయితే మార్చేస్తున్నాను మా, టైం అయితే 4 దాటేసింది. కాబట్టి బండి అయితే తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడైనా మెయిన్ రోడ్ మీద అయితే పెడదామని చెప్పి తీసుకెళ్ళి అయితే వేరే చోట అయితే పెట్టానమాట. అక్కడ పెట్టిన తర్వాత కొంచెం ఒక 3-4 ఆగారు, టమాటా పట్టుకెళ్ళారు. ఈరోపు అక్కడ వేరే బళ్ళోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ ఏంటంటే ఫ్రూట్స్ బళ్ళోళ్ళు, వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఇక్కడ పెట్టడానికి అయితే కుదరదు అని చెప్పి మళ్ళీ బండి అక్కడ తీయించేశారు. సర్లే అని చెప్పి మళ్ళీ బండి అక్కడ తీసేసి మళ్ళీ వేరే చోటకైతే పట్టుకెళ్ళి మళ్ళీ బండి అయితే అక్కడ పెట్టామాట. ఇక్కడ పెట్టిన తర్వాత ఏమో కొంచెం వ్యాపారం అయితే ఏం లేదు, పెద్ద స్పీడ్ ఏం లేదు, ఏదో ఆగుతున్నారు. ఒక 3 కిలోల దగ్గరికి అయితే ఒక్కొక్కరి కింద అయితే అలా ఆగి కొంటా ఉన్నారన్నమాట. పెద్దగా వ్యాపారం అయితే లేదు, ఎందుకంటే మా ముందే ఇంకొక 2 టమాటా బళ్ళు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి పంచుకోవాల్సి వస్తుంది వ్యాపారాన్ని, వాళ్ళకి అయిన తర్వాత మిగిలింది మన దగ్గర అయితే వ్యాపారం అయితే జరుగుతుందన్నమాట. అయినా కానీ పర్లేదు, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం స్పీడ్ అందుకుంది మా. ఎలా అంటే ఫస్ట్లో బాగా స్లో ఉంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి, అంటే లాస్ట్ అంటే ఎప్పుడంటే కొంచెం
6 దాటిన దగ్గర నుంచి 6, 7 ఆ టైం నుంచి అయితే మళ్ళీ వ్యాపారం అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిందన్నమాట. అంటే కొంచెం స్పీడ్ అయింది. ఎప్పుడు కూడా ఆ టైంలోనే వ్యాపారం మనకు బాగా జరుగుతుంది. పొద్దున్న అంతా అమ్మిందంతా కూడా బోనస్ మాట. నైట్ అంతా అమ్మిందే మనకు వ్యాపారం. ఆ టైంలో అమ్మినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అమ్ముకుంటే మనకి సొమ్ము అయిపోద్ది. ప్లస్ మనకి ఏమన్నా మిగలాలన్నా చేయాలన్నా కూడా ఆ టైంలోనే. ఆ టైంలో కూడా వ్యాపారం అవ్వలేదు అంటే మాత్రం ఇంకా ఆ రోజంతా కూడా కష్టమే. మనకైతే 6 దాటిన తర్వాత వ్యాపారం అయితే మాత్రం పర్లేదు, మాకు బాగానే జరిగింది. టమాటా అయితే కొంటున్నారు. ఒకరు వచ్చేవాళ్ళు ఏంటంటే కనీసం బండి దగ్గర ఒక 2 అయితే ఏరుకుంటానే ఉన్నారు, కొంటానే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మనం అయితే జనాన్ని 50కి 3 కిలోలన్నా సరే మనం అయితే ఏరుకొనేస్తామన్నమాట. ఆ ఏరుకొనివ్వడం వల్ల ఏమవుతుందంటే అలా ఏరుకొనివ్వకపోతే మళ్ళీ వ్యాపారం కూడా కొంచెం డౌన్ అవుతుంది మామ. అందుకని చెప్పి ఏరుకొనిస్తున్నామంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఏరుకొనిస్తున్నాడు రా బాబు వీడు అని చెప్పి ఆగుతారన్నమాట. దాని గురించి అని చెప్పి మేమైతే ఏరుకొనిస్తామన్నమాట. అలా ఏరుకొనివ్వడం వల్ల ఈ టమాటాలో వచ్చిన చిక్కల్లో ఏంటంటే దీన్ని అయితే ఒకసారి నొక్కి తర్వాత చూసుకున్నప్పుడు అయితే కవర్లో వేసుకుంటారు మామ. దానివల్ల ఏంటంటే అది 2-3 నొక్కేసరికి అది మొత్తం మెత్తబడిపోతుందన్నమాట. ఈ టమాటా లాస్ట్కి వచ్చే కొద్దీ కూడా ఏమవుతుందంటే మొత్తం అన్నీ కూడా మెత్తబడిపోయిన కాయలే మిగిలితాయి. ఇప్పుడు వ్యాపారం కూడా అలాగే జరిగిందన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చే కొద్దీ ఉన్న కాయ అంతా కూడా మెత్తబడిపోయిన కాయ మిగిలింది. ఇది కూడా తక్కువేం లేదు, చాలా ఎక్కువ కాయ అయితే ఉంది. అసలు ఈ రోజు మనకి టమాటా ఎంత బొక్కట్టిందో చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మామ. క్యాష్ వచ్చి 48,50 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 23,15 అయితే ఫోన్పేలో పడింది. ఇంకొక ఫోన్పేలో కూడా పడింది, అదైతే చూపించట్లేదు. ఇదైతే మనకి 23,15 అయితే ఫోన్పేలో పడింది. క్యాష్ అయితే 48,50 అయితే క్యాష్ వచ్చిందన్నమాట. మొత్తం కలిపి 71,65 రూపాయలు అయితే అమ్మకం. దాంట్లో 3,900 సరుకు, 450 రూపాయలేమో ఆటో, 300 రూపాయలేమో డీజిల్, ఒక 150 రూపాయల కవర్లు, ఇంకొక 150 రూపాయలు అయితే చిన్న చిన్న ఖర్చులు అయితే ఉంటాయి. ఇవన్నీ తీసేయగా మనకి 2,215 రూపాయలు అయితే మిగిలింది మామ. ఇదంతా కూడా మనకి చాలా బాగా మిగిలినట్టే. అంటే ఇప్పుడు నిన్న మనకి డబ్బులు అయిపోయి, అదే వేరే బండి ఒకటి ఉంది కదా మన బండి, అదైతే నేను డబ్బులు అయిపోయినాయి. లాభం అయితే ఏం మిగలేదు, సరుకు అయితే మిగిలింది. అది మొత్తం కలిపి క్యాష్ ఫోన్పే మొత్తం కలిపి అదైతే 1,600 అయితే అమ్మింది మామ. 1,600 కూడా మిగిలే. ఇది ఒక 22, మొత్తం కలిపి మనకి ఇది ఒక 22, అదొక 16, మొత్తం కలిపి ఒక 3800 మామ. ఈ 3800 కలిపి మనకి 2 రోజుల లెక్కలో అయితే 3800 అయితే మిగిలినమాట. బండి అయితే సర్దేశం. ఇదిగో టమాటా అయితే అది ఉంటుంది. అది వచ్చి మనకి ఇంకా ఇంచుమించు ఒక 6 ట్రైలు అయితే టమాటా అయితే ఉంటుంది. ఆ టమాటా అయితే మొత్తం అందరూ జనం ఏరేసుకోక మిగిలిన టమాటా కదా మామ. అందుకని చెప్పి కొంచెం మెత్తబడిపోయింది. అదైతే రేపొద్దున చూడాలి మరి, దాని ఎలా ఉంటుంది ఏంటనేది అయితే రేపొద్దున వరకు అయితే తెలియదు. రేపొద్దున బండి మీద పెట్టాలా లేకపోతే దాన్ని ఏదైనా చేయాలి అని. ఈ బండి మీద సరుకు అయితే మాత్రం ఇదే మిగిలింది మామ. పెద్దగా సరుకు అయితే ఏం లేదు. దీని మీద మిర్చి అయితే ఇంకా మిగిలింది. ఆ మిర్చి అయితే పెద్ద అయితే బాగాలేదు. ఈ టమాటా కూడా ఇంకేం లేదు, దీని సర్వీస్ కూడా అయిపోయింది. ఇది కూడా పాడేయడమే. ఇంకా ఆ టమాటా అయితే అసలు బాగాలేదు. కాబట్టి ఈ వ్యాపారం అయితే ఇంతే మామ ఈ రోజుకైతే. రేపొద్దున అయితే చూద్దాం. మళ్ళీ రేపొద్దున అయితే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి వేరే సరుకు అయితే వేయాలి. 2 ఆటోల మీదకి సరిపడగా ఒక 4 రకాలైతే సరుకు రేపొద్దున బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి అయితే వేయాలి మామ. సరే మరి ఉంటాను. రేపొద్దున అయితే మళ్ళీ మనం బోయినపల్లి మార్కెట్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇది వ్యాపారం.